మేరకు ఈ నెల 10వ తారీఖు నాడు మన బీసీల ముద్దుబిడ్డ మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మన హైదరాబాద్ కు ఈ నెల 10వ తారీఖు రావడం జరుగుతుంది. కాబట్టి తెలంగాణలో ఉన్న ప్రతి గ్రామాల నుంచి బీసీ ప్రతి కుటుంబంలో నుంచి ప్రతి ఒక్కరు కూడా బయలుదేరి హైదరాబాద్ కు వచ్చి మరి ఆ యొక్క సభను విజయవంతం చేయాల్సిన బాధ్యత మన మీద ఉంది. ఎందుకంటే ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే ఈ రోజు పార్లమెంట్ లో బీసీ బిల్లు పెట్టాలన్నా, చట్టసభల్లో బీసీలకు 50% రిజర్వేషన్లు కావాలన్నా, జనగణన కులగణన చేపట్టి మరి బీసీలకు ప్రధానమైనటువంటి మరి బీసీ బిల్లు పెట్టాలంటే దానికి కారణం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలోనే అది జరుగుతుంది అని చెప్పి మీరు ప్రతి ఒక్కరికి కూడా ఈ సభావేదిక నుంచి నేను గుర్తు చేస్తున్నా. ఇప్పుడు 70 సంవత్సరాల పాలనలో కాంగ్రెస్ ప్రభుత్వం నుండి జనతా నుండి రకరకాలైనటువంటి పార్టీలు వచ్చినా కానీ ఇప్పటి వరకు 1931లో బ్రిటిష్ పాలనలో తీసినటువంటి కులగణన తర్వాత ఇప్పటి వరకు కూడా ఒక్కసారి కులగణన చేపట్టినటువంటి దాఖలు లేవు. బీసీల పట్ల ఎక్కడ కూడా లెక్కలు చేపట్టినటువంటి దాఖలు లేవు. అదేవిధంగా బీసీలకు మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసేటువంటి దాఖలు లేవు. అదేవిధంగా జగన్లో కులగణన చేపట్టాలని చెప్పి నరేంద్ర మోడీ గారు ఏకపక్షంగా 2026-27 నుంచి నేను తప్పకుండా గ్రామాన నేను లెక్కలు చేపడతా, దీనికి బీసీలకు అంకిత భావంతో నేను జనగణన కులగణన చేపట్టిన తర్వాత పార్లమెంట్ లో బీసీ బిల్లు పెట్టడానికి నేను సిద్ధంగా ఉన్నానని చెప్పినటువంటి దాఖలు ఫస్ట్ వేట. ఇప్పుడు చాలా మంది అంటున్నారు, చాలా పార్టీలు కూడా మాట్లాడుతున్నాయి ఇలా బీసీల దాంట్లో కాలం లేదు కదా అని. బీసీల కాలం ఉండేది సెకండ్ విడతలో వస్తుంది. ఫస్ట్ విడతలలో మాత్రం ఈ ఇల్లు లెక్కించడంలో మాత్రమే ప్రధానంగా వహిస్తుంది. కాబట్టి రెండవ విడతలో బీసీల పాత్ర ఉంటుంది, బీసీల యొక్క కాలం ఉంటుంది. దాని ద్వారా ప్రతి కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి బిడ్డ కూడా దీన్ని చాలా సీరియస్ గా తీసుకోండి. ఎందుకంటే మొన్న చూసాం తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టినటువంటి జనగణన కులగణన మొత్తం తప్పుల తడకలాగా తయారైంది. ఎక్కడ చూసినా కానీ ఆస్తులు ఎన్నున్నాయి, కార్లు ఎన్నున్నాయి, బంగాలు ఎన్నున్నాయి అని అడుగుతున్నారు. కానీ మీ కుటుంబంలో ఎంతమంది ఉన్నారు, ఎంతమంది పేదవాళ్ళు ఉన్నారు, ఎంతమంది నిరుద్యోగులు ఉన్నారు, ఎంతమంది నిరక్షరాస్యులు ఉన్నారు, ఎంతమంది ఎడ్యుకేటెడ్ పర్సన్ ఉన్నారు, ఎంతమందికి ఉద్యోగాలు ఇవ్వాలి, ఇవి మాత్రం ఎక్కడ కూడా లెక్కల్లో చెప్పలేదు, అడగలేదు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా భయభ్రాంతులకు గురి చేశారు ఈ రాష్ట్ర ప్రభుత్వం. కాబట్టి ఇప్పుడు బాగుంది. ఇప్పుడు నరేంద్ర మోడీ గారు చేపట్టినటువంటి కులగణన తప్పకుండా విజయవంతం చేయడానికి కారణం ఈ రేపు వచ్చే రాబోయే 10వ తారీఖు నాడు మరి వారిచ్చేటువంటి సందేశం, వారిచ్చేటువంటి మాటలను ప్రతి ఒక్క కుటుంబంలో ప్రతి బిడ్డ కూడా వినాల్సిన బాధ్యత మన మీద ఉంది. ఇలా ప్రతిపక్షాలకు ఒక్కటే హెచ్చరిస్తున్న బిడ్డ కబర్దా, ఎవరైనా దీన్ని వ్యతిరేకించి అడ్డుగలిగితే బిడ్డ కబర్దా ఎక్కడికక్కడ అడ్డంగా పొందడానికి బీసీలు తిరుగుబాటు చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఎందుకంటే ఇప్పటి వరకు మీ పార్టీలు చేసింది ఎక్కడ ఒరిజింది ఏం లేదు. కానీ ఇలా నరేంద్ర మోడీ నాయకత్వంలోనే ఇలా ఓబీసీలకు జాతీయ హోదా గుర్తింపు దక్కిందంటే దానికి బీసీ ఓబీసీ కమిషన్ కు నరేంద్ర మోడీ నాయకత్వంలో కులగణనలో ఓబీసీని వర్గీకరణ చేపట్టడానికి జస్టిస్ శ్రేణి కమిటీని వేపించింది నరేంద్ర మోడీ నాయకత్వంలోనే. కాబట్టి మాకు బీసీలకు న్యాయం జరగాలంటే నరేంద్ర మోడీ కూడా చెప్తున్నారు, మీరు ఫైట్ చేయండి, మీరు కొట్టాడని, నేను తప్పకుండా చేయడానికి సిద్ధంగా ఉన్నా. కానీ ఇళ్లలో పండుకొని వాట్సాప్లలో ఫేస్బుక్లలో తమ్ముడు పెట్టడం కాదు, మనం రోడ్డు మీదకి వచ్చి పోరాడానికి సిద్ధంగా ఉండాలి. ఆర్కృష్ణ నాయకత్వంలో పోరాటపోయడం లేదు బాధిత సంఖ్యలు తప్ప. ఇప్పటికీ 2000 జీవోలు తీసి ఎన్నో గురుకులాలు పాఠశాలను పెట్టించి, ఎన్నో బీసీ హాస్టళ్లను గురుకులాలను పెట్టించి, జనరల్ గురుకులాలను పెట్టించి, ఇలా చదువుకోవడానికి ఫీజు రియంబర్స్మెంట్ పెట్టించి, ఇలా నిరక్షరాస్యులు లేకుండా ఇలా ప్రతి కుటుంబంలో ఎడ్యుకేటెడ్ పర్సన్ తీసుకొచ్చి ఇలా చాకలి మండలి మన అదేవిధంగా ముద్దు గౌడ పేస్తా, అదేవిధంగా ఇలా సంచార జాతులలో కూడా ఒక కలెక్టర్ ఎంఆర్ఓ అయితే ఆ కులానికి గౌరవం వల్ల తెచ్చే విధంగా క్రిస్టియన్ల పోరాటంలో సాధించుకున్నాం. కాబట్టి ఇవాళ పోరాటం కావాలే, ఇవాళ ప్రమోషన్ లో రిజర్వేషన్, కేంద్రంలో మంత్రిత్వ శాఖ, ఇవన్నీ కూడా మనం సంపాదించాలని కొట్లాడుతూనే దీన్ని సాధ్యమవుతుంది, పోరాడుతూనే దీన్ని మేము సాధించుకోగలుగుతాం. కాబట్టి ఇవాళ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మనం తప్పకుండా బీసీలకు న్యాయం జరిగే విధంగా ముందుకు తీసుకెళ్దాం. అవసరమైతే క్రిస్టియన్ పెద్దలను ముందు పెడదాం, ముందు పెట్టి వ్యవస్థను ముందుకు నడిపించి మనమందరం క్రిస్టియన్ వెనుకగా ఉండి పోరాడి సాధించుకున్నామని ప్రతి ఒక్కరు పిలుపునిచ్చి ప్రతి ఒక్కరు విజయవంతం చేయడానికి తరలి రావాలని చెప్పి నేను పిలుపునిస్తున్నా. ఏకపక్షంగా 2026-27 నుంచి అంకిత భావంతో
నేను జనగణన కులగణన చేపట్టిన తర్వాత పార్లమెంట్ లో బీసీ బిల్లు పెట్టడానికి నేను సిద్ధంగా ఉన్నా అని చెప్పినటువంటి దాఖలు ఫస్ట్ విడత. ఇప్పుడు ఇలా బీసీలది వాయిస్ దాంట్లో కాలం లేదు కదా అని బీసీల కాలం ఉండేది ఫస్ట్ విడతలలో మాత్రం ఈ ఇండ్లు లెక్కించడంలో మాత్రమే ప్రధానంగా వహిస్తుంది. కాబట్టి రెండో విడతలో చాలా సీరియస్ గా తీసుకోండి. ఎందుకంటే మొన్న చూసాం తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టినటువంటి జనగణన కులగణన మొత్తం తప్ప. ఆస్తులు ఎన్ని ఉన్నాయి, కార్లు ఎన్ని ఉన్నాయి, బంగ్లాలు ఎన్ని ఉన్నాయి అని అడుగుతున్నారు కానీ మరి కుటుంబంలో ఎంతమంది ఉన్నారు, ఎంతమంది పేదవాళ్ళు ఉన్నారు